ఇది వచ్చేసి లెగ్ కర్ల్, ఇది వచ్చేసి మనకి హ్యామ్ స్ట్రింగ్స్ మీద పడుతుంది. ఓకే, వెయిట్ 35 పెడతా. బాడీ మొత్తం మిషన్ మీద లేని వాళ్ళకి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏ పొజిషన్ అయితే ఉందో అదే పొజిషన్ మళ్ళీ తీసుకురావాలి. పుల్ అప్ 1 2 3, లెగ్స్ ఇట్లా ఇట్లా వెళ్ళొద్దు పక్కకి. ఓకే, 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెక్స్ట్ సెట్ 12 చేద్దాం, నెక్స్ట్ సెట్ 10 చేద్దాం. ఇంకా 25 minutes వాకింగ్ కార్డియో చేసాం. లెగ్ పెయిన్ పడింది నాకు, పెయిన్ వస్తుంది లైట్. ఇది ఎందుకు అర్థం సార్, డాక్టర్ విజిట్ అవ్వాలి. స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళీ వెయిటింగ్ తీసేయండి. థర్డ్ సెట్ 10 reps. ఓకే, 2 3 4 క్రాంప్ వస్తు 6 7 బాగా ఎక్కువ పడిపోయింది. ప్రతి జిమ్లో ఏంటంటే లెగ్ ప్రెస్ అనేది మనకి పైనుంచి కిందకు ఉంటుంది. ఇక్కడ ఎలా తెలుసా, స్ట్రైట్ ఉంటుంది, అంటే 45 degrees మనకి. సింగిల్ లెగ్ చేద్దాం, అలా అయితే వెయిట్ ఎక్కువ పడుతుంది మంచిగా. 2 3 4 5 6 7 8 9 10. ఫుల్ వెళ్ళొద్దు, లెగ్ స్ట్రైట్ అవ్వద్దు. స్ట్రైట్ అవుతే మనకి ఏమైనా ఇంజరీ అయిపోయి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఇట్లా బెండ్ ఉంచాలి లెగ్. ఓకే, 15. లెఫ్ట్ సైడ్ లెగ్ కూడా 2 3 4 5 6 7 8 9 10 11 12 15. వెయిట్స్ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం.
క్లారిటీగా ఉంది కదా మీకు? చాలామంది అంటారు లెగ్ డే అంటే భయపడిపోతారు, కానీ దాన్ని ఇష్టంగా చేయాలి. కష్టంగా చేస్తే ఏదైనా హార్డ్గా ఉంటుంది. ఏదైనా ఇష్టంగా చేస్తే ఇష్టంగానే ఉంటుంది. లెగ్ ప్రెస్ అయిపోయింది. చెప్పాను కదా లాస్ట్లో స్ట్రెచ్ చేస్తా అని. ఏదైనా మాట ఇస్తాం, మన మాట తప్పం కదా. 1 2 3 4. హ్యాండ్స్తో లేపద్దు, షోల్డర్తో లేపాలి. ఓకే, 6 7 8 9 10 11 12 13 14 15. స్ట్రెచ్ బాగా వెయిట్ పడుతుంది అసలు. చేసే విధంగా చేయాలి. అది ఓవర్ వెయిట్ ఎక్కువ వేసుకోవద్దు అసలు. కరెక్ట్గా షోల్డర్ లిఫ్ట్ చేసి డౌన్, ఫుల్ డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత 2 minutes స్క్వీజ్ చేసి స్లోగా రిలీజ్ చేయాలి. ఓకే, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15.